జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము తిరుప్పావైలోని 16వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. మనకు ఈ పాసురం గురించి తెలియచెప్పిన వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ఆ తర్వాత ఆలయ సందర్శనం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, వనస్థలిపురం. ఆ తర్వాత చిరంజీవులు పాడిన భక్తి పాట ఉంటుంది. మరి పాశురం గురించి తెలుసుకుందామా? ఆండాళ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. మనం ధనుర్మాసరథంలో ఈ రోజున మహా విశేషమైన పాశురం 16వ పాశురం గురించి విశేషం తెలుసుకున్నాం. నాయిగనాయి నిన్న నందగోపనుడయ కోయిల్గా పాణే కొడిత్తోణం తోరణ வாசல்காப்பானே மணிக்கதவம் தாழ் திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைவரை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேரிந்தான் துயோமாய் வந்தோம் துயிலடிப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாடே அம்மா நீ நேச நிலை கதமும் నీకేలోరెంబావాయ్. ఆండాళ దివ్య తిరువడిగళే శరణం. ఈ తిరుప్పావై 30 పాసురాల్లో ఇది మహా విశేషమైన పాటు. ఈ పాసురం యొక్క విశేషార్థం తెలుసుకున్నాం. ఆండాళ తల్లి నందగోపని ఇంటికి వచ్చింది. ఆ భవనంలో శ్రీకృష్ణుడు పవళించి ఉన్నాడని, ఆయనను తామందము కూడా చూడవలనని భావించింది. వెనువెంటనే గజములతోనూ మకర తోరణములతోనూ గొప్పగా భాషించుచున్న ఆ సౌధము ముంగిటకేగి అచ్చట ద్వారపాలకులను కూడా ప్రార్థన చేస్తున్నారట. ఓ ద్వారపాలకులారా, మళ్ళీ మీరు ద్వారములు తీయమని చెప్పేసి ఆ యాదవ కులములోని వారి ఆడపడుచులమని నిన్ననే శ్రీకృష్ణుని దర్శించినప్పుడు ఆయన తమకు పరై అను వాద్యమును కూడా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ గడియ తీసి ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని కృప చేయమని చెప్పి నేటి విశేషమైన పాశురములో ఆండాళ తల్లి కృప చేసింది.
महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगृहनुतं महादेवसुतं गुरुगृहनुतं मार्गकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनं मोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनं मोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिम् పాశురం విన్నాము, అలాగే భక్తి పాటను విన్నాము, ఇంకా ఆలయ దర్శనం కూడా చేసుకున్నాము. తిరిగి రేపు మనం 17వ పాశురంతో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.